వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కనీస జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి రోగాలు దరిచేరవని జీవీఎంసీ 65వ వార్డ్, వాంబే కాలనీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 65వ వార్డ్, వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్, శ్రీ వెంకటేశ్వర పుణ్యగిరి కంటి హాస్పిటల్ వారి సారథ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్య సమాజ స్థాపనలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. అలాగే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నుంచి మరి తల ఎంట్రిక వరకు కూడా మరి ప్రతి అవయవాన్ని కూడా చేసే స్పెషలిస్ట్ డాక్టర్లు మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చారు. వారి సారథ్యంలో దొడ్డి రమణ గారి ఆధ్వర్యంలో మరి ఇంతటి చక్కని కార్యక్రమం ముస్లిం, ముడగ, పేద మరి కులమత రాజకీయాలు లేకుండా వచ్చిన వారందరికీ కూడా ఉచిత క్యాంప్ ద్వారాగా ఈ ఆరోగ్యాన్ని పరీక్షించడం అనేది ఈ రోజు నిర్వహిస్తుంది. దీనికి ముఖ్య అతిథుల కింద వచ్చినట్టు వారు హైకోర్టు లాయర్ గారు, మరి సిఎస్ రావు గారికి ముఖ్యమైన అతిథిగా మరి మా ఆలయాన్ని చూపించినట్టు ఉంటది. ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క భక్తులకు జరగనున్న అన్నదానం అయితేనేటి, ఐ క్యాంప్ అయితేనేటి ముఖ్య అతిథులుగా వారిని మా ఆహ్వానం మేరకు కూడా రావడం మా అదృష్టంగా భావించుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఆలయానికి ఎన్నో సమస్యలతో స్వామి నడిపిస్తానని గుండె ధైర్యంతో ఇప్పటి వరకు నడిచాము. అలాంటిది ఏదైనా ఉన్నా నేనున్నాను, నేను చూసుకుంటాను, మీ ఆలయానికి ఎన్నుముకగా ఉంటానని మాకు మాట ఇవ్వడం మరింత ఉత్సాహం మా అందరిలో, మా సేవకుల్లో, మాలో ఉత్సాహపరిచినటువంటి సిఎస్ రావు గారికి మా తరపున, మా ఆలయం తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. కండక్ట్ చేయాలని చెప్పి విజయ్ గారు అన్నారు. మన శ్రీనివాస్ గారు వస్తున్నారు, మన పరసరోజు అనుకున్నాం, చేద్దాం అనుకున్నాం. లేదు, శ్రీనివాస్ గారు వచ్చినప్పుడు ఆయన ఆనందంగా ఉండాలన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు ఏదో మనం సాయం చేసినప్పుడే వేలాది మందికి ఈ రోజు వచ్చే ఉదయం నుంచి కూడా 8 గంటల నుంచి కూడా ఓపీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మెడికవర్ హాస్పిటల్, అలాగే వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు చేరజంలో ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అనకూడదు, మన హాస్పిటల్కి వెళ్తే, మెడికల్ చెకప్కి వెళ్తే కనీసం కళ్ళు చెక్ చేయించుకోవాలని 300 రూపాయలు లేక తీసుకోవట్లేదు. ఈ రోజు కళ్ళు చెకింగ్తో పాటు ఆపరేషన్స్ కూడా అన్ని మేమే దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ రోజు డెంటల్ సంబంధించి వాళ్ళు ఇచ్చారు. అలాగే మెడికవర్ హాస్పిటల్స్ కూడా ఏమైనా అవసరం అనుకుంటే ఆరోగ్యశ్రీ కింద పెట్టి మేము చేస్తాం, మేజర్ ఆపరేషన్ అన్నారు. ఇక్కడ షుగర్, బీపీ టెస్ట్ ఈజీ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తాం. అంటే అన్ని రకాలుగా మాకు సహకరిస్తూ, ధైర్యం చెప్తూ, ఆర్థికంగానే ఏ రకమైన మనస్ఫూర్తిగా మాకు సహకరించిన విజయనాయక గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, మాకు నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు, ధైర్యం చెప్పే వాళ్ళు ఉన్నారు. ఆర్థికపరమైన సమస్య పక్కన పెట్టండి, మీరు చెయ్యని మీకు ఎందుకు మేము ఉన్నానా పేషెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అన్ని కార్యక్రమం కూడా మా అందరికీ ఇక్కడ అందరూ కూడా మంచి భరోసా ఇచ్చారు. ఆ శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. మనం ఇందుకే సిఎస్ రావు గారు కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే వారు బట్టే ఈరోజు మన ధర్మాలు నడుస్తున్నాయి, ధర్మంగా నడుస్తుంది. ఈరోజు అన్నీ కూడా మన కరోనాలో అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలకు చాలా చనిపోయారు. భారతదేశం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఎవరు చనిపోలేదు. కారణం మనం చేస్తున్న పూజ కార్యక్రమాలు, పుణ్యాల వల్ల, ధర్మాలు